పార్లమెంట్ బయట ఇండియా కూటమి నేతలు ఆందోళనకు దిగారు. భారతీయులను యుఎస్ నుంచి పంపడంపై కూటమి ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. ప్రధాని విదేశాంగ మంత్రి మౌనంగా ఉన్నారని విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనల్లో లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఖర్గే, అఖిలేష్ యాదవ్ తో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. విశ్వగురువుగా చెప్పుకునే మోదీ దీనిపై ఎందుకు మాట్లాడడం లేదన్నారు రాహుల్. యుఎస్ నుంచి వచ్చే భారతీయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దేశ యువతని ఏదైతే డిపోర్ట్ చేసినారో 100 మంది పైగా వాడి మీద యాక్షన్ తీసుకోలేదు. మోడీ సర్కారు దాని మీద ఏం మాట్లాడతలేదని చెప్పి మౌనంగా ఉన్నారని చెప్పి ఈరోజు ధర్నా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఖచ్చితంగా వీళ్ళ కోసం మేము అండదండగా ఉంటాము. భారతదేశ గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళ కోసం ఏదైనా చేయాలని చెప్పి మా డిమాండ్ ఈరోజు. దాని మీద మాట్లాడాలా, చర్చ చేయాలి. యుఎస్ గవర్నమెంట్ ఇట్లా ఇంతమందిని డిపోర్ట్ చేసినా కూడా మోడీ గారు మౌనంగా ఉండడం చాలా బాధాకరము. అదే విషయంగా జయశంకర్ గారు కూడా దాని మీద ఏం స్పందిస్తలేరు. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా డిమాండ్ చేస్తున్నాం. अखिलेश यादव मल्लिकार्जुन खड़गे